నమస్తే వెల్కమ్ టు ఏవిటీ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ గారు అయితే ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సో ఎట్లా చూస్తారు సార్ నిన్న ఏదైతే వరంగల్లో ప్రెస్ మీట్ పెట్టి కూడా కాంగ్రెస్ పార్టీని ఆ మొక్కను మొలవనీయం మళ్ళీ ఏదైతే రేవంత్ రెడ్డి ఒక గంజాయి మొక్క దాన్ని పీకి అవతల పడేస్తాం మళ్ళీ నాలుగు సంవత్సరాలు వచ్చేది మా ప్రభుత్వం అంటూ కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మిగతా సీనియర్ నాయకులు అందరూ ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు ఏంది మరి నిజంగా వచ్చే 5 సంవత్సరాల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాదా అంటే అభివృద్ధి ఎవరు చేస్తే ప్రజలు వాళ్ళ పక్షాన ఉంటారు. వాళ్ళది ఏమున్నది పక్కకు తీసేసిన మొక్కలై పక్కకు ఉన్నాయి, అధికారం లేదు, ప్రజలు తిరస్కరించి పక్క కూర్చోబెట్టిన వాళ్ళు ఏమంటాడితే 100 మొత్తుకుంటా అంటారు. వాటి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. వరంగల్కి వచ్చి చరిత్రలో ఈయనన్ని వరాలు ఇచ్చిపోయినాక దాన్ని చూసుకుంటే సమర్థించకపోయినా పర్లేకని విమర్శిస్తుంటే ప్రజలు అసహించుకుంటారు. వీళ్ళు ఆ స్థాయికి దిగజారిపోయినారు. మీరు ఇవాళ మేము ఒక్కటే అడుగుతున్నాం, మీరు చేయలేని 10 ఏళ్ళల్లో మేము సంవత్సరం లోపల మేము చేయగలిగినాం, దాన్ని అప్రిషియేట్ చేయండి, లేదా మూసుకొని కూర్చోండి. అంతేగాని ఉత్తనే ఊరుకుంటా దానికి ఒక మెంటల్ హాస్పిటల్ పోతే ఇట్లా ఇదంతా గజిబిజి చేసిన టైప్లా ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థమవుతలేదు. వాళ్ళకి ప్రజలా లేరు. ఇప్పుడు ఉన్నొక్క ఏకాకులు ఏమంటే ప్రెస్ మీట్ పెట్టడం, తినడం, ఇంట్లో పండుకోవడం, వాళ్ళ డ్యూటీ అయిపోయింది. ప్రజాసేవ అది అయిపోయింది అన్నట్టు. మీరు ఎందుకు కంప్లీట్ చేయలేదు చెప్పండి కాలేజీ కళాక్షేత్రం 10 ఏళ్ళల్లో? జవాబు ఉందా? మీరు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఒకటి ఎందుకు ఇవ్వలేకపోయింది చెప్పండి? నైమ్నగర్ నుంచి మేము చేసిన దాన్ని మీరేదో మాట్లాడుకుంటూ చెప్తుంటే ప్రజలు చూస్తలేరా? ప్రజల సమక్షంలో మీడియా సాక్షిగా చేసింది మేము. కాలేజీ కళాక్షేత్రం మొత్తం కట్టిందంతా మేమే, ఖాళీ లాస్ట్కి పెయింట్ వేసేసి ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందంటూ కూడా నిన్న నాయకులు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకు ఏ డేట్స్కు చెక్స్ వచ్చినా, ఏ డేట్స్కు ఫండ్ రిలీజ్ అయింది, 45 కోట్లు సింగిల్ చెక్ పట్టుకొచ్చిన విత్ జీవోస్తో సహా ప్రెస్ మీట్లో చూపించిన, ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా? గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము స్వయాన కూర్చొని 9 గంటలకు సెక్రటరీలో రివ్యూ పెట్టి తీసుకొచ్చిన చెక్స్, డేట్లు, ఫండ్ ఇచ్చిన డేట్లు అంతే మినిట్స్ బుక్లో ఉంటాయి కదా, అది కూడా సోయలేకపోతే ఎట్లా? మేము చేసినామంటున్నాడు మీ మీడియా సాక్షిగా. వాళ్ళు ఎక్కడ వదిలిపెట్టిండ్రో ఫోటోలు చూపిస్తే వీడియోలు చూసి వీళ్ళే చూసి ఆ సలాకాల దొంగలు ఎత్తుకపోయేటట్టు ఉన్న కానీ మేము టేకప్ చేసి 45 కోట్ల స్పాట్ సింగిల్ చెక్, అది మా గొప్పతనం. అది అన్ని కంప్లీట్ చేసిన మీరు ఎందుకు చేయలేకపోయినారు? ఎందుకు ఓపెన్ చేయలేకపోయిన? 10 ఏళ్ళల్లో 3 ఏళ్ళలో సెక్రటరీ కట్టావు, మీ బంగ్లాలు కట్టుకున్నావు కదా, 10 ఏళ్ళలో నువ్వు ఎందుకు కట్టలేకపోయినావు? అది అసమర్థత తెలుస్తలేదా? మేము పెయింట్లు వేసిన వాళ్ళం అయిందంటే పెయింట్లు వేసిన కట్టే ఉంటాయా? ఇప్పుడు 45 కోట్లు పెయింట్లు ఎత్తిచ్చినట్టు మరి ఎంక్వైరీ అడగండి. దొంగల ఏం చెప్తారు సార్? మరి ఏదైతే 11 నెలల పాలనలో ప్రజలందరూ వ్యతిరేకిస్తా ఉన్నారు, 6 గ్యారెంట్లు అమలు కాలేదు ఎక్కడ కూడా అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇంకోటి రైతులు కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఇంట్లో ఏదో సిలిండర్లు వాడతలేరా? ఎదవలు వాడతలేరా? సిలిండర్లు 500 రూపాయలు తగ్గించినావా? బస్సులు మహిళలు తిరుగుతానరా? కరెంటు 200 రూపాయలు తగ్గినా? ఇవన్నీ అన్నిట్లో బాగాలే కదా ఇవన్నీ. మరి కళ్ళకు అవపడకపోతే ఎవరేం చేయాలి? నిజాలను కూడా అబద్ధాలు చిత్కరించే గనులు ఎవరు ఉన్నారంటే అది వీళ్ళే. ఇవి ఇప్పుడు నేను చెప్పిన ఇంప్లిమెంట్ అవుతున్నాయా? మీరు చెప్పండి. ఇప్పుడు అవుతున్నాయా లేవా? ఇవి మహిళా విజయోత్సవ సభ జరిపారు కాంగ్రెస్ పార్టీ, కానీ ఫస్ట్ మహిళలకి చెప్పిన 2500 ఎందుకు అమలు చేయలేకపోతున్నారని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు సార్. ఏం చెప్తారు అనేది? వాళ్ళు 7.5 లక్షల కోట్ల అప్పులు చేసేదో 2-3 ఉంటాయి అనుకుంటే 7.5 కోట్ల లక్షల అప్పులు చేసిన వాళ్ళు వాడు ఇన్ని చేసుకొని పోతుంటే దానిని వాళ్ళు 10 ఏళ్ళల్లో కేజీ టు పీజీ ఎందుకు చేయలేంటే ఏం జవాబు చెప్తావు? నిరుద్యోగ భృతి ఎందుకు చేయలే 10 ఏళ్ళల్లో? 3 ఎకరాలు ఎందుకు చేయలే 10 ఏళ్ళల్లో? మేము సంవత్సరమే కాలేదు కదా, 1 కోటి చేసుకుంటూ వస్తాను. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన అప్పులు కట్టలేక వస్తున్నాం మేము ఈడ. అయినా ఇన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తుంటే సంవత్సరానికే బట్టలు ఎందుకు చింపుకుంటారు వీళ్ళు? 10 ఏళ్ళలో వీడికి జవాబు చెప్పు. నేను దీనికి చెప్తా కానీ ఈ సంవత్సరం దానికి ఈ 2500 మహిళలకు ఇవ్వాలని నేను చెప్తా. నేను అడిగిన వాటి 10 ఏళ్ళలో ఇచ్చేదానికి సిగ్గనిపించట్లే వీటికి. నిరుద్యోగ వృత్తి ఇస్తానులే, 3 ఎకరాలు ఇస్తానడా? మరి ఇవన్నీ ఏడపోయినాయి. కేజీ టు పీజీ ఏమైంది? 10 ఏళ్ళది చేయని దద్దమ్మలకు సంవత్సరాన్ని పడి మాట్లాడే అర్హత ఉన్నదా వీళ్ళకు?